నేను గత 5 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానండి. కెమికల్ యూజ్ చేయడం వల్ల మా ఆరోగ్యం కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి మేము 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మారిన జీవనశైలి నేపథ్యంలో మానవులంతా రోగాల బారిన పడుతున్నారు. సాగు విధానం నుంచి తినే ఆహారం వరకు రసాయనాలతో కూడింది కావడంతో మానవ మనుగడ కష్టసాధ్యంగా మారింది. దీన్ని అధిగమించే క్రమంలో రైతు సాధికార సంస్థ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రకృతి పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని అందిపుచ్చుకున్న రైతు భారతి తను ప్రకృతి పద్ధతి అనుసరిస్తూ వాటి ఉత్పత్తులను అందరికీ అందించేలా కార్యాచరణ చేసి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అర్ధకట్ల గ్రామంలో 1 ఎకరం భూమిలో వరి పండిస్తూ అలాగే EWM మోడల్ వేసుకొని ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర, కొత్తిమీర, వంగ, పప్పాయ, సొరకాయలు ఇటువంటివి పండించుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు భారతి 3 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతి అనుసరించి వరితో పాటు PMDS, RDS పంటలు వేసుకుంటున్నారు. 10 సెంట్ల విస్తీర్ణంలో EWM మోడల్ చేపట్టి కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు వేసుకున్నారు. వీటికి ప్రకృతి విధానాన్ని అనుసరించి సకాలంలో ఘన, ద్రవ జీవామృతాలతో పాటు కషాయాలు అందిస్తున్నారు. నాకు ఉన్న భూమిలో నేను కెమికల్ యూజ్ చేయకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసిన కోడిగుడ్డు నిమ్మరసం, అగ్నాస్త్రం, నీమాస్త్రం ఇటువంటివి ఉపయోగించి నా గార్డెన్లో యూజ్ చేయడం జరుగుతుంది. నేను పండించిన ఆకుకూరలు నా ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ నా తోటి వారికి కిచెన్ గార్డెన్లు వేయిస్తూ అలాగే అంగన్వాడీ స్కూల్లో పోషణ వాటికలు వేయించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కిచెన్ గార్డెన్లు వేయించడం జరుగుతుంది. ఈ విధంగా లభ్యమవుతున్న పోషకాహార ఉత్పత్తులను తన సొంత అవసరాలకు వినియోగించుకుంటూ మార్కెటింగ్ షరతులతో మరికొందరికి అందించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు గ్రామంలో అధిక శాతం మంది ఈ పోషకాహారాన్ని వినియోగించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 20 మంది మహిళలతో కిచెన్ గార్డెన్స్ వేయించారు. దీంతో పాటు 3 అంగన్వాడీల్లో పోషక వాటికలు ఏర్పాటు చేయించి విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి SHG గ్రూపుల ద్వారా ఇన్వెంట్ అనేది సేకరించి వారికి ఫుడ్ బాస్కెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించి ఇన్వెంట్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. అలాగే POP కుటుంబాలకు కూడా, మధ్య తరగతి కుటుంబాలకు కూడా మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఇన్వెంట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. వీటికి అదనంగా ప్రతి నెల ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్ ఏర్పాటు చేసి పలు రకాలైన పోషకాహార వంటకాల తయారీని వివరించి గర్భిణీలు, చిన్నారులు వినియోగించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో పాటు ఫుడ్ బాస్కెట్ పేరుతో ప్రకృతి ఉత్పత్తులు సేకరించి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి పద్ధతిని విస్తరించడమే కాకుండా వాటి నుంచి లభ్యమైన పోషకాహార వస్తువులను అందరికీ చేరువ చేస్తూ ఆరోగ్యాన్ని పంచుతున్నారు.